దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునకు విధేయత చూపించువారమై సమస్త విషయాల్లో ఆయన అధికారమునకు లోబడి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మహాకృపను బట్టి మన జీవితాలలో 2025వ సంవత్సరంలో 3 మాసములు మనలను కాచి కాపాడి సంరక్షించి క్షేమమిచ్చి ఆయురారోగ్యములు దయచేసి ప్రయాణాల్లో క్షేమమిచ్చి నడిపించి పోషిస్తూ ఉన్నారు. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. ప్రియా సహోదరుడా సహోదరి, మరి ఈ ఏప్రిల్ మాసములో దేవుని కృపా కాపుదల కనికరము కటాక్షము మీపై, మీ కుటుంబంపై, మీ పిల్లలపై సమృద్ధిగా దేవుడు కనుపరచునుగాక. ఆమేన్. మనం చదివిన ఈ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చారు. ఇక్కడ గెత్సెమనే అనే పదము మనకు కనిపిస్తూ ఉన్నది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలుమార్లు అక్కడకు వెళ్ళుచుండెడివాడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను అని యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాయబడింది. ప్రియా సహోదరుడా సహోదరి, మన ప్రభువు గెత్సేమనే వనములో ప్రార్థన చేసిన ప్రభువు. గెత్సేమనే వనములో ఆయన ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీకు సమస్తము సాధ్యము, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్మని ప్రార్థన చేశాడు. అంటే దేవుని చిత్తమునకు తనను తన ప్రాణమును పెట్టునంతగా విధేయత ప్రభు కనపరిచాడు. అంటే తండ్రి అయిన దేవుని చిత్తమునకు ఆయన సంపూర్ణముగా లోబడ్డాడు. ప్రియా సహోదరుడా సహోదరి, ఆదిలో కూడా ఆదాము అవ్వల జీవితం కూడా ఒక వనములో ప్రారంభమైంది. అదే ఏదేను వనము. ఆ ఏదేను వనమును ఈ గెత్సెమనే వనమును మనము పోల్చి చూచినట్లయితే ఏదేను వనము ప్రభువు సృష్టించినది. గెత్సెమనే వనము కూడా ఒలీవల చెట్లతో నిండినది. ఏదేను వనములో ఆదాము అవ్వలు అవిధేయతను కనపరిచారు. ఆ ఏ చెట్టు ఫలానైనా మీరు తినవచ్చు, ఆ ఒక్క చెట్టు ఫలమును మాత్రము మీరు ముట్టరాదు అని ప్రభువు చెప్పినప్పుడు వారు అవిధేయతను కనపరిచి వారు దేవుని ఆజ్ఞకు లోబడక వారు ధిక్కారము చేసి అజ్ఞానముతో అపవాదిని వెంబడించి వారు ప్రభు యొక్క ఉగ్రతకు పాలయ్యారు. వారు అవిధేయతను చూపించి ఆజ్ఞాతిక్రమమే పాపము గనక పాపం వల్ల వచ్చు జీతమైన మరణమును వారు సంపాదించి తరతరముల నుండి వారిలో నుండి వచ్చిన వారందరికీ ఇస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అత్యంత కరుణా సంపన్నుడు గనక ఆయనే శరీరధారి ఈ లోకములోనికి వచ్చి ఆయన గెత్సెమనే వనములో ప్రభువుకు విధేయత కనపరిచి విధేయత ద్వారా వచ్చే ఆశీర్వాదమును మనతో పంచుకోవటానికి ఈ లోకంలోనికి వచ్చారు. చూడండి, ఏదేను వనములో అవిధేయత వలన కలిగిన పాపము, అదేవిధంగా ఒక్క వ్యక్తి వలన కలిగిన ఆ విధేయత ఇప్పుడు ఆ సమస్త మనుషులకు ఇబ్బంది అయింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ చూచారా, ఒక మనుష్యుని అవిధేయత వలన అంటూ ఉన్నది వాక్యం. అసలు మొదట పండు తిన్నది స్త్రీ కదా, హవ్వమ్మ గారు కదా. మరి ఒక మనుష్యుని అని వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉంది?
ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబానికి నీవే బాధ్యుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుని వాక్యం ఎంత సూటిగా చెప్తుందో చూడండి. ఒక స్త్రీ అవిధేయత వలన అని రాయటం లేదు, ఒక మనుష్యుని అవిధేయత వలన అని వాక్యం సెలవిస్తుంది. అంటే తన భార్య చేసిన పాపములో అతడును ఏకీభవించి అతడును ఆ ఫలమును తిన్నవాడు గనుక ఆ మనుష్యునిలో నుండి వచ్చిన సర్వ సంతానము ఆ అవిధేయత వలన కలుగు మరణమునకు వారు వారసులయ్యారు. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమును బట్టి, నీ కొరకు నా కొరకు కనుపరిచిన విధేయతను బట్టి మనము నీతిమంతులుగా చేయబడతాము. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మరలా మనం చదివినట్లయితే, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, విధేయత అనేది ఎప్పుడూ కూడా దైవిక లక్షణము, అద్భుతమైన దైవిక లక్షణము, అది ప్రాథమికమైన దైవిక లక్షణము. యోసేపు దేవునికి విధేయత కనపరిచాడు, తన వారికి అందరికీ పోషకునిగా మారాడు. మోషే దేవునికి విధేయత చూపించాడు, తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకోగలిగాడు. అదేవిధంగా ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లిగా తండ్రిగా నీవు దేవునికి విధేయత కనపరిస్తే అది నీ పిల్లలకు ఆశీర్వాదకరము. ఆదాము అవ్వలు అవిధేయతను కనపరిచి తమ పిల్లలకు శాపాన్ని, మరణాన్ని సంపాదించారు. ఆకాను దేవుని ఆజ్ఞకు అవిధేయతను కనపరిచి తన కుటుంబానికి పాతకము తీసుకుని వచ్చాడు. కానీ జకరియా, ఎలిసబేతులు భక్తి కలిగి బ్రతికి తన కుమారుడైన యోహాను అభిషిక్తుడగునట్లు దేవుని కృపను పొందుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ అవిధేయత నీ కుటుంబంపై కనబడుతుంది. అదే సమయంలో దేవునికి నీవు కనపరిచే విధేయత నీ పిల్లలను భాగ్యవంతులను చేస్తుంది. దేవునికి నీవు కనపరచు విధేయత నీ జీవితానికి, నీ సంబంధ బాంధవ్యములకు, నీ కుటుంబమునకు, నీ తర్వాత తరమునకు ఆశీర్వాదకరమవుతుంది. దావీదు కనపరిచిన విధేయత తన తర్వాత తరములకు ఆశీర్వాదకరము కాలేదా? మొరియా పర్వతంపై అబ్రహాము కనపరిచిన విధేయత తన తర్వాత తరములకు ఆశీర్వాదం కాలేదా? యాకోబు కనపరిచిన విధేయత అతనిలో నుండి వచ్చిన వారి ద్వారా ఒక గొప్ప రాజ్యమును ఏర్పరచలేదా? నోవాహు కనపరిచిన విధేయత ఉగ్రత దినమందు, ఆ జలప్రళయ కాలమందు తన కుటుంబాన్ని సంరక్షించుకోలేదా? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే, ప్రియ తల్లి, తండ్రి, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విధేయతను కనపరిస్తే, ప్రభువుకు విధేయతను కనపరిస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయతను కనపరిస్తే అది నీ పిల్లలకు ఆశీర్వాదకరము, నీ కుటుంబానికి క్షేమకరము, నీ తరతరములకు అది దీవెనవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏముందులే, నా జీవితం, నా ఇష్టం, నా శరీరం, నా ధనము, నా సంపాదన, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నాది అధికారం అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో. చూడండి, ఒక్క మనుష్యుని అవిధేయత వలన అని వాక్యం సెలవిస్తుంది. అదే సమయంలో ఒక మనుష్యుని విధేయత వలన అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఒక తల్లిగా, తండ్రిగా విధేయుడవో విధేయురాలవో అయితే అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదకరం అవుతుంది. కాబట్టి అట్టి ధన్యకరమైన స్థితి మనము ప్రభువుకు విధేయత కనపరిచి మన తర్వాత తరములకు ఆశీర్వాదకరంగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, ఆదాము యొక్క అవిధేయత తన తర్వాత తరములు వారికి అవిధేయతను ప్రభువా మరణాన్ని తీసుకుని వస్తే, క్రీస్తు యేసు యొక్క విధేయత మమ్ములను నీతిమంతులుగా తీర్చుతుంది. అవును ప్రభువా, ఎంత గొప్ప కృప! విధేయత అనేది ఎప్పటికీ అద్భుతమైన దైవిక లక్షణమని, అది ప్రాథమిక దైవిక లక్షణమని మేము జ్ఞాపకం చేసుకున్నాము. అవును ప్రభువా, తల్లిదండ్రులుగా వారు విధేయతను కనపరిస్తే వారి సంతానమునకు అది ఆశీర్వాద కారణమని, తరతరములకు దీవెనే అని,
అదే సమయంలో అవిధేయతను కనపరిస్తే అది తర్వాత వారికి మాత్రమే కాదు కానీ, అవిధేయతను కనపరిచిన వారికి మాత్రమే కాదు కానీ, వారిలో నుండి వచ్చిన వారికి కూడా అది ఇబ్బందిని, శ్రమను, కష్టమును, కన్నీరును కలిగిస్తుందనే సత్యాన్ని మేము ధ్యానించి ఉండగా, ప్రభువా, విధేయత కలిగి జీవించే వారమై నీతిమంతులముగా తీర్చబడి వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, మా జీవితాల్లో మరి యొక్క నూతన మాసాన్ని మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఇది కేవలము ప్రభువా, కేవలము నీ కృప మాత్రమే. మార్చి నెలలో మమ్మల్ని కాచి కాపాడి క్షేమమిచ్చి సంరక్షించారు. స్తోత్రాలు. ఈ నూతన మాసంలో నీ సేవకులను సంరక్షించు ప్రభువా. ప్రయాణాల్లో క్షేమం దయచే నాయన, ప్రయత్నాల్లో విజయం దయచే ప్రభువా. పరీక్షలు రాసిన వారికి మంచి రిజల్ట్ దయచేయండి నాయన. ఎండలకు, చిన్నపిల్లలకు, పెద్దవారికి ఆరోగ్యము, క్షేమము దయచేయండి. ఈ నెలంతా మరింత బలముగా నీకు పరిచర్య చేసే కృప దయచేయండి ప్రభువా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సంతోషముతో, సంబరముతో, ఆత్మీయతతో మేము జరుపుకునే కృపను దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం. నీ ఘనమైన సేవ మా ద్వారా జరిగించండి. నీ కృపతో నింపి నడిపించండి. యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.